అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు క్రిస్మస్ పండుగ కాబట్టి మన మెహర్ బాబా ఆనాటి క్రీస్తు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు మన ఈ యొక్క బుక్ రీడింగ్ సెషన్ ప్రారంభిద్దాం. మనం గత కొన్ని రోజులుగా మెహరా మెహర్ అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. బాబా తన స్త్రీ మండలితో అటువంటి పర్యటనల గురించి తెలుసుకున్నాం. 1944 జూన్ 4వ తారీఖు రోమ్ నగరాన్ని మిత్ర దేశాలు ఆక్రమించాయి. అదే రోజు అమెరికా నుండి ఎలిజబెత్ బాబాకు ఉత్తరం రాసింది. బాబా ఆదేశానుసారం అమెరికాలో బాబా సెంటర్ స్థాపించడానికి మర్టిల్ బీచ్ అన్న ప్రదేశంలో 500 ఎకరాల స్థలాన్ని సేకరించాము అని తెలుపుతూ ఎలిజబెత్ ఉత్తరం రాసింది. ఆ స్థలం ఎలిజబెత్‌కు ఆమె తండ్రి నుండి సంక్రమించినటువంటి ఆస్తి. జూలై 4వ తారీఖు రష్యా సైన్యం పోలిష్ సరిహద్దులను దాటింది. అది జరిగిన 3 రోజుల తర్వాత జూలై 7వ తారీఖు నాడు బాబా మార్గరెట్‌ను మెహరాబాదులో పిల్లి గీషాతో పాటు మెహరాబాద్‌కు పంపించారు. మెహ్రా, మణి మరియు మెహ్రూ బాబాతో రాయ్‌పూర్ బయలుదేరారు. వారితో సరోజ్ బాబాకు ఇచ్చిన ఒక వేట కుక్కను కూడా తీసుకెళ్లారు. దాని పేరు టైఫూన్. సరోజ్ కారులో బొంబాయికి వెళ్లి అక్కడ కాకా భార్య సోదరి బాబా ఇంట్లో సేద తీరారు బాబా మరియు మండలి వారు. బొంబాయి నుండి రాయ్‌పూర్‌కు ట్రైన్‌లో వెళ్లారు. పురుష మండలి వారు 7 మంది వెళ్లారు. వారు బైదుల్, చాంజీ, కాకా, నీలు, విష్ణు మరియు నైట్ వాచ్‌మెన్‌లు కృష్ణ మరియు వెంకోబారావు వెళ్లారు. ఈసారి స్త్రీ మండలిలోకి ఒక కొత్త సభ్యురాలు వచ్చి చేరింది. ఆమె 28 సంవత్సరాల వయస్సు గల డాక్టర్ గోహెర్ ఇరానీ. గోహెర్ చెల్లెలు కేటీ గత సంవత్సరంగా బాబా స్త్రీ మండలిలో ఒక సభ్యురాలుగా నివసిస్తూ ఉంది. గోహెర్ బొంబాయిలో మెడిసిన్ చదువుతూ ఉన్నప్పుడు సెలవులు వచ్చినప్పుడల్లా మెహరాబాద్ వచ్చి బాబాతో మండలితో గడిపేది. గోహెర్‌కు బాబాతో శాశ్వతంగా నివసించాలన్న ఆలోచన ఉండేది కాదు. 1944వ సంవత్సరంలో వేసవి సెలవులు గడపటానికి గోహెర్ మెహరాజాద్‌కు వచ్చినప్పుడు బాబా గోహెర్‌తో "నీ చదువు పూర్తి అయ్యాక నువ్వు ఇక్కడే ఉండటానికి వచ్చేయి" అన్నారు. గోహెర్ ఆ విషయం తన తల్లిదండ్రులకు సంప్రదించిన తర్వాత ఇలా అంది బాబాతో, "బాబా, నా తండ్రికి ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరము లేదు కానీ, నా తల్లికి మాత్రం నేను ఇక్కడ శాశ్వతంగా నీ వద్దకు రావడం ఇష్టం లేదు. ఆమె దుఃఖంతో రోదించింది" అని చెప్పింది. గోహెర్ తల్లికి చిన్న కూతురు కేటీ ఇప్పటికే బాబా ఆశ్రమంలో చేరింది. ఇప్పుడు గోహెర్ కూడా అక్కడికే వెళ్ళిపోతే తాను మరి తన ఇద్దరు కూతుళ్లను కోల్పోవాల్సి వస్తుంది అన్న బాధ ఉండేది. తన తల్లి అభ్యంతరం తెలపడం గోహెర్‌కు చాలా బాధ కలిగించింది. ఆది సీనియర్ గోహెర్ గురించి ఇలా అంటారు. గోహెర్‌కు తల్లి మీద ప్రేమ చాలా ఎక్కువ ఉండేది. తల్లి ఒకవైపు, బాబా మరొక వైపు. మధ్యలో దగ్గర బంధువైనటువంటి నేను. గోహెర్ తల్లి ఎన్నో సార్లు ఆదితో గొడవ పెట్టుకునేది. గోహెర్ ఎటో తేల్చుకోలేక ఏడుస్తూ ఉండేది. నేను నీ తల్లితో నీవు ఉన్న బాంధవ్యాన్ని తగ్గించుకో అని సలహా ఇచ్చేవాడిని గోహెర్‌కు. కానీ హృదయంలో ఉన్న భగవంతుడి ముందు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు ఎంత అని అనునయించేవాడు ఆది. కానీ గోహెర్ బాబాకు ఉత్తరం రాసి తాను కొన్ని రోజుల తర్వాత అంటే తన తల్లి మరణించిన తర్వాత కానీ, ఆమె నెమ్మదించిన తర్వాత కానీ వస్తాను అని రాసింది. బాబా ఈ ఉత్తరం చూసి చాలా నొచ్చుకున్నారు. అలా అయితే నీవు రావాల్సిన అవసరం లేదు అని గోహెర్‌కు టెలిగ్రామ్ ఇప్పించారు బాబా. 1944వ సంవత్సరం జూన్ 15వ తారీఖు గోహెర్ బాబాకు తిరిగి ఇలా జవాబు రాసింది. ప్రియమైన బాబా, ఇప్పుడే మీ వద్దకు రావడానికి నేను సిద్ధంగా లేను. మిమ్మల్ని సేవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాను. కానీ ఎప్పటి నుండి అని మాత్రం నేను చెప్పలేను.
అది ఈ క్షణమన్నా కావచ్చు, లేక ఒక నెల, ఒక సంవత్సరమన్నా కావచ్చు. ఏమి చేయాలో తోచని ఒక పిచ్చి దానిలాగా ఆలోచిస్తున్నాను. నన్ను మీరు కావాలంటే ఒక పిరికి దానిలా జమ కట్టండి. నేను చాలా బలహీనమైన మనస్సు కలిగిన దానిని. పరిస్థితులను ఎదిరించలేకపోతున్నాను. ఇన్ని రోజులు మీరే నాకు మార్గదర్శకాన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు నిర్ణయాన్ని నాకే వదిలిపెట్టేశారు. ఇన్ని రోజులు కేవలం పుస్తకాలే ప్రపంచంగా బతికాను నేను. నా బాధ్యతలు ఏమిటి అని నాకు తెలియకుండా జీవించాను. కానీ ఇప్పుడు నాకు అన్నీ తెలుస్తున్నాయి. మీరు కావాలంటే నాతో సంబంధాన్ని తెంచుకోవచ్చు కానీ నేను అలా తెంచుకోలేను. ఎప్పటికీ మీతోనే ఉంటాను. ఇప్పుడు నేను చాలా వేదన అనుభవిస్తున్నాను. ముందు ముందు ఈ వేదన ఇంకా ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. పరుల కోసం నా సంతోషాన్ని త్యాగం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మీ నుండి దూరంగా ఉన్నన్ని రోజులు నా జీవితం నాకు చిత్రహింసే అవుతుంది. నేను మనశ్శాంతిని కోరుకున్నాను కానీ, మీకు ఇవ్వడానికి ఇష్టం లేదు. నేను ఓడిపోయాను బాబా నన్ను క్షమించండి అంటూ వినయపూర్వకంగా మీ గోహెర్. బాబా ఈ ఉత్తరం చదివి ఇలా జవాబు పంపించారు. నీ జీవితం నాతో జీవించి నాకు సేవ చేయడానికే నిర్దేశింపబడి ఉంది. బాబా టెలిగ్రామ్‌ని చూసిన తర్వాత తాను బాబా ఆశ్రమంలోనే జీవించడానికి నిర్ణయించుకున్నాను అని తన తల్లిదండ్రులతో తెగేసి చెప్పేసింది గోహెర్. బాబాకు కూడా ఉత్తరం రాసింది. నాకు మీతో జీవించాలని ఉంది బాబా. ఇప్పుడే రావాలన్నా వచ్చేస్తాను. నా తల్లిదండ్రుల ఇచ్చతో నాకు పని లేదు అని ఉంది ఆ ఉత్తరంలో. బాబా తాము రాయ్‌పూర్ వెళుతున్నాము అంటూ గోహెర్‌ను బొంబాయి వచ్చి తమతో కలవమని టెలిగ్రామ్ ఇచ్చారు. అలా శాశ్వతంగా గోహెర్ శ్రీమండలిలో సభ్యురాలిలాగా ఉండటానికి బాబా దగ్గర ఆహ్, శాశ్వతంగా వచ్చేసింది. గోహెర్‌కు స్త్రీ మండలి నుండి ఏదైనా సందేశం పురుష మండలికి చేరవేసి, వారి నుండి జవాబు విని, స్త్రీ మండలికి చెప్పే పనిని బాబా అప్పగించారు. మణి, మెహరు పురుషులతో మాట్లాడడానికి లేదు. ట్రైన్ స్టేషన్‌లో ఆగితే గోహెర్ వారితో ప్రయాణిస్తున్న టైఫూన్‌ను కిందికి దింపి వాకింగ్ చేయించాలి. ట్రైన్ ఆగినప్పుడు బాబా స్త్రీ మండలి కూర్చున్న కంపార్ట్మెంట్ లోపలికి వచ్చేవారు. బాబాకు ఎవరో రుమాలి మామిడి పండ్లను బుట్ట నిండా తెచ్చి ఇచ్చారు. ఆ మామిడి పండ్లు యాపిల్ పండ్లలాగా గుండ్రంగా ఉన్నాయి. బాబా గోహెర్‌కి చెప్పి చాంచీకి ఒక మామిడి పండు ఇవ్వమన్నారు. గోహెర్ చాంచీకి మీకు మామిడి పండు కావాలా అంటూ ఒక పండు ఇచ్చింది. ఆ పండును చూస్తూ చాంజీ నన్ను ఆట పట్టిస్తున్నావు. అది మామిడి పండు కాదు యాపిల్ పండు అన్నాడు. గోహెర్ లేదు అది మామిడి పండే అని చెప్పింది. కానీ చాంజీ అంగీకరించకుండా నువ్వు నన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నావు. అది మామిడి పండు కాదు అంటూ వాదనకు దిగాడు. ఇదంతా గమనిస్తున్న బాబా మరియు మెహ్రా మరికొందరు స్త్రీ మండలి వారు వీళ్ళని చూసి నవ్వుకోసాగారు. 2 రోజుల ప్రయాణం తర్వాత అందరూ రాయ్‌పూర్ చేరుకున్నారు. బాబా చాంజీని శ్రీనగర్ పంపించి అక్కడ బాబా బృందం కోసం బస ఏర్పాటు చేయమని చెప్పారు. జూలై 14వ తారీఖు నాడు బాబా ఒక వారం మస్తు ప్రయాణాలను ముగించి రాయ్‌పూర్ తిరిగి వచ్చారు. అక్కడ ఒక ప్రజా దర్శనం ఏర్పాటు చేయబడింది. ఈ సమయంలో హిట్లర్ యొక్క వ్యక్తిగత పరిచారకుడు హిట్లర్‌ను చంపడానికి అతడి టేబుల్ కింద సూట్‌కేస్ బాంబును పెట్టి ప్రయత్నించాడు. ఒక మీటింగ్ జరుగుతూ ఉండగా ఆ బాంబు పేలి చాలా మంది చనిపోయారు. కొందరికి గాయాలు అయ్యాయి. కానీ హిట్లర్ తప్పించుకున్నాడు. డాంకిన్ తన డ్యూటీకి లీవ్ పెట్టి జూలై 27ను రాయ్‌పూర్ వచ్చాడు. ఈ సమయంలోనే డాంకిన్‌కు బాబా చేసే మస్తు కార్యక్రమాల గురించి ఒక బుక్కు రాయాలన్న సంకల్పం కలిగింది. తర్వాత రోజుల్లో 'ద వేఫేరర్స్' అన్న పుస్తకాన్ని డాంకిన్ రాయడం జరిగింది. స్త్రీలు తమ బంగళాలో వంట పని చేసేవారు. మెహరా అగ్నికి దూరంగా ఉండాలని బాబా ఆ సమయంలో ఆదేశం ఇచ్చి ఉన్నారు. ఆమె వంట పనిలో సహాయం చేయవచ్చు కానీ, స్వయంగా వంట చేయకూడదు అన్నారు బాబా. మణి అందరికీ కస్టర్డ్ అన్న తీపి పదార్థాన్ని చేయాలి అనుకుంది. మణి మర్చిపోయి ఆ వంటకాన్ని చాలా సేపు ఉడికించేయడంతో అది చాలా గట్టిగా చాకుతో కోయడానికి కూడా కష్టంగా తయారైంది.
గోహెర్ మరియు మిగిలిన స్త్రీ మండలి ఏమనుకుంటారో అని మణి కలత చెందింది. మెహ్రా మణికి ధైర్యం చెబుతూ, "మరేం పర్వాలేదు. నువ్వు ఆ కస్టర్డ్‌ను టేబుల్ పైన పెట్టు. నేను చాలా బాగుంది అని చెబుతాను. అప్పుడు నువ్వు కూడా బాగుంది అని మెచ్చుకో. అది గట్టిగా ఉన్నా కూడా తినడానికి బాగానే ఉంది" అంది మెహ్రా. అప్పటికి బాబా భోజనం పూర్తి చేసి పురుష మండలి వైపు వెళ్ళిపోయారు. స్త్రీలు భోజనం చేసిన తర్వాత, "ఇప్పుడు తీపి తినే సమయము" అంటూ మణి తాను వండిన కస్టర్డ్ తెచ్చి టేబుల్ పైన పెట్టి అందరికీ వడ్డించింది. మెహ్రా చాలా మంచి స్వీట్ వండింది మణి అంటూ, తప్పకుండా అందరూ తినాలి, చాలా బాగుంది ఈ స్వీట్ అంటూ మెచ్చుకుంది. అందరిని ఊరించసాగింది మెహ్రా. కానీ తన ముందు ప్లేట్‌లో ఉన్న స్వీట్‌ను కొంచెం కూడా మెహ్రా తినడం లేదు. మెహ్రాను గమనిస్తూ, "నువ్వు పొగుడుతూ ఉన్నావు కానీ తినడం లేదు" అంది మెహ్రాతో. "నాకు కడుపు నిండిపోయింది. ఈరోజు స్వీట్ తినాలని లేదు" అంది మెహ్రా అమాయకంగా. గోహెర్ మరియు మెహ్రు ఒక స్పూన్ స్వీట్‌ను నోట్లో పెట్టుకున్నా, మెహ్రా ఎందుకు తినడం లేదో వారికి అప్పుడు అర్థమైంది. వారంతా దగ్గరే ఉండి ఎవ్వరినీ లోపలికి రానీయకుండా చూసుకునే డ్యూటీని గోహెర్‌కు ఇచ్చారు బాబా. గోహెర్ వరండా దగ్గర కూర్చొని కాపలా కాస్తూ ఉండేది. గోహెర్ తన పరీక్షలకు చదువుకుంటూ మధ్య మధ్యలో తల ఎత్తి గేట్ వైపు చూస్తూ డ్యూటీ చేసేది. ఆ సమయంలో ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు తలెత్తేవి. నేను ఒక డాక్టర్‌ని. నేను చేయాల్సిన పని ఇదేనా? ఇలా గేట్ దగ్గర కాపలా కాయాలా? అనుకుంది మనసులో. బాబా గోహెర్‌ను పిలిచి, "నాతో కాశ్మీర్‌కు వస్తావా?" అని అడిగారు. గోహెర్, "రాను బాబా" అంది. బాబాతో శాశ్వతంగా జీవించడానికి వచ్చే ముందు బొంబాయిలో హాస్పిటల్‌లో పనిచేసి మంచి అనుభవం గడించాలని గోహెర్ నిర్ణయించుకుంది. తాను అప్పుడే డాక్టర్ కోర్స్ పూర్తి చేసి వచ్చింది. కానీ తనకు రోగులకు చికిత్స చేసే అనుభవం ఇంకా రానందున ఒక హాస్పిటల్‌లో పనిచేస్తే మంచిది అని గోహెర్ అభిప్రాయం. కేవలం పుస్తక జ్ఞానం వలన ఏమీ ప్రయోజనము ఉండదు. హాస్పిటల్‌లో పనిచేసి, ఆ అనుభవాన్ని గడించాలని బాబాతో వెళ్ళకుండా మానుకున్నాను. కానీ తర్వాత ఎంత ఉన్నతమైన అవకాశాన్ని పోగొట్టుకున్నానో తెలిసి చాలా బాధపడ్డాను. బాబా ఎవరినీ బలవంత పెట్టరు. మనకే ఆ ఎన్నుకునే అవకాశాన్ని వదిలిపెట్టేస్తారు అంటారు గోహెర్. గోహెర్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాక ఒక హాస్పిటల్‌లో పనిచేస్తూ బా బాబా పిలుపు కోసం వేచి చూసేది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. బాబా నుండి పిలుపు రాలేదు. బాబా గోహెర్ సందిగ్ధతను పరీక్షిస్తున్నారా అనిపించేది. నా జీవితంలోని అత్యంత విలువైన అవకాశాన్ని జారి విడుచుకున్నానా అని నేను రోదించేదాన్ని అంటారు గోహెర్. ఇక బాబా నన్ను ఎప్పటికీ పిలవరా అని బాధపడేది గోహెర్. గోహెర్ బొంబాయికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాక బాబా గోహెర్ డ్యూటీ చేయడానికి మరియు ట్రైన్‌లో స్త్రీ మండలిని చూసుకోవడానికి సహాయంగా మెహ్రాబాద్ నుండి రానోను పిలిపించారు. రానో అదే మొదటిసారి భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించడం. రానో రాయ్‌పూర్‌కు వచ్చాక గోహెర్ రానోకు తాను చేస్తున్న బాధ్యతలన్నీ అప్పగించి బొంబాయికి ఆదితో పాటు కలిసి వెళ్ళింది. రాయ్‌పూర్‌లో ఆగస్టు 6వ తారీఖు నాడు బాబా జాల్ ఖేరావాలా చేత చాలా మంది ప్రముఖమైన వ్యక్తులను ఆహ్వానించి బాబా యొక్క బహిరంగ ప్రజా దర్శనానికి ఏర్పాటు చేశారు. ఆ ముందు రోజు రాత్రి బాబా ఆరోగ్యం బాగా దిగజారిపోయింది. తట్టుకోలేని నిస్సత్తువ బాబాను ఆవరించింది. మొహం పాలిపోయి జబ్బు పడ్డట్టు కనిపించారు బాబా. తాను ప్రజా దర్శనంలో పాల్గొనలేనని వెంటనే ఆ ప్రయత్నాలు ఆపించేయమన్నారు మెహర్ బాబా. జాల్ కేరావాలా చాలా కంగారు పడ్డాడు. అప్పటికే గుజరాతీ దినపత్రికలో బాబా గురించి అవాకులు చవాకులు రాస్తున్నారు. ఇప్పుడు తాను ఎందరో ప్రముఖులను, పరపతి కలిగిన వ్యక్తులను పిలిచి, వారికి బాబా దర్శన భాగ్యాన్ని కలిగిస్తే, వారిలో బాబా పట్ల సద్భావన కలుగుతుంది అని చాలా కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు జాల్. ఇప్పుడు బాబా ఇలా అర్ధాంతరంగా దర్శన కార్యక్రమాన్ని ఆపేస్తే, వారు ఏమనుకుంటారో అని జాల్ కేరవాల కంగారు పడ్డాడు. బాబా కోసం రకరకాల మందులు, మాత్రలు తెచ్చి బాబా మంచం పక్కన టేబుల్ మీద పెట్టాడు జాల్. కానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు. బాబాకు వాంతులు కూడా మొదలయ్యాయి. మరునాడు పొద్దున బాబా నీరసంగా కనపడ్డారు.
జాల్ సహాయంతో మంచం మీద నుండి లేచి కూర్చున్నారు బాబా. తడబడుతూ తలుపుల దగ్గరికి వచ్చారు. గది నుండి బయటకు రాగానే బాబా యొక్క అస్వస్థత, నీరసం క్షణకాలంలో ఆశ్చర్యంగా మటుమాయమైపోయాయి. విజయవంతంగా 5,000 మందికి ఆ రోజు బాబా దర్శనమిచ్చారు. మండలి వారు ఇలాంటి మరికొన్ని సందర్భాలు గుర్తు చేసుకొని, ఇలాగే అనారోగ్యంతో బాబా దర్శన కార్యక్రమాలకు ముందర బాధపడ్డ సందర్భాలను వివరిస్తారు. బాబా ఇలా అకస్మాత్తుగా జబ్బు చేయడానికి అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం కావచ్చు కారణం అంటారు మండలి వారు. జాల్ కేరవాల కారులో బాబా రాయ్‌పూర్ నుండి కాశ్మీరు బయలుదేరారు. ఒక ముస్లిం డ్రైవర్ కారు నడపగా బాబా, మెహ్రా, మణి, మెహ్రూ మరియు టైఫూన్ ఒక్క కారులో, జాల్ కేరవల, రానో, కాకబరియా, బైదుల్ సామాన్లతో పాటు ఇంకొక వాహనంలో బయలుదేరారు. దారిలో కారు పాడైంది. బాబా అందరినీ కిందికి దిగమన్నారు. కార్ స్టార్ట్ అవుతుంది కానీ ముందుకు వెళ్ళడం లేదు. జాల్ అందరినీ కారును ముందుకు తొయ్యమని తాను డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. స్త్రీలు కారును వెనక నుండి తోయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబా కూడా వెనక నుండి కారును తోస్తున్నారు. మణి మరియు మెహ్రూ సహాయం చేస్తున్నారు. కారు ఎత్తైన మిట్టను ఎక్కిన తర్వాత ముందుకు వెళ్ళింది. అప్పటికే అర్ధరాత్రి 2:30 గంటల సమయం అవడంతో అందరూ బాగా అలసిపోయారు. దారిలో ఒక డాక్ బంగ్లాలో ఆ రాత్రి అందరూ విశ్రాంతి తీసుకొని, మళ్ళీ ఉదయం 6 గంటలకు బయలుదేరారు. సామాన్లతో వెనక వస్తున్న కారుకు దారి పొడుగునా పంచర్లు పడడంతో వారి ప్రయాణం కూడా ఆలస్యమైంది. బాబా కార్లు మార్చి కార్లను మార్చివేసి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈసారి ఎలాంటి అవాంతరము లేకుండా ప్రయాణం సాగుతుంది అనుకుంటే హారన్ పని చేయడం మానేసింది. బాబా ఎలాంటి కారు తెచ్చావు నా కోసం అంటూ చిరాకు పడ్డారు జాల్ కేరవల మీద. అదృష్టవశాత్ ఆ ఎలక్ట్రానిక్ హారన్ చెడిపోయినా బయట ఇంకొక మామూలు హారన్ ఉంది. కొంచెం సేపు అయ్యాక అది కూడా పాడైపోయింది. వడ్నేరాలో ఒక బాబా ప్రేమికుడు ఒక 14 సంవత్సరాల కుర్రవాడిని తీసుకొచ్చాడు. బాబా ఆ కుర్రవాడిని కారులో ఎక్కించుకొని వెంట తీసుకొస్తున్నారు. ఇప్పుడు హారన్ పాడవడంతో జాల్ ఆ కుర్రవాడి చేతికి హారన్ ఇచ్చి దారి పొడుగునా ఎవరైనా అడ్డం వస్తే నోటితో ఆ హారన్ ఊపమని చెప్పాడు. ఆ కుర్రవాడు అతి ఉత్సాహంగా రోడ్డులో ఎవరు కనపడినా దూరంగా ఉన్నా కూడా హారన్ ఊపసాగాడు. జాల్ ఆ కుర్రవాడిని మందలిస్తూ, "అంత దూరంగా మనుషులు ఉంటే అంత గట్టిగా హారన్ ఊపవద్దు. నెమ్మదిగా ఊపు చాలు" అన్నాడు. కారులో ఉన్నవారు నవ్వు ఆపుకోలేకపోయేవారు ఈ దృశ్యానికి. కొంచెం దూరం వెళ్ళాక కారు మళ్ళీ ఆగిపోయింది. జాల్ దిగి చూసి కారులో పెట్రోల్ అయిపోయింది అన్నాడు. అటుగా వెళుతున్న ఎడ్ల బండికి కారు కట్టి దాన్ని డాక్ బంగ్లా వరకు లాక్కెళ్ళడానికి బండివాడిని ఒప్పించాడు జాల్ కెరవల. మెహ్రా ఇలా అంటారు. బాబాను చూస్తే చాలా అసహనంగా ఉన్నట్టు కనిపించారు. బాబాకు మెల్లగా వెళ్ళడం అస్సలు ఇష్టముండదు. జాల్‌ను కూడా స్పీడ్‌గా వెళ్ళమని పురమాయించారు. ఇప్పుడు తీరా చూస్తే ఎడ్ల బండి స్పీడ్‌లో వెళ్ళాల్సి వచ్చింది. దారిలో ఒక హోటల్ దగ్గర ఆగారు. అక్కడ బాబా ఆ కుర్రవాడిని వెనక్కి అతడి ఇంటికే పంపించేశారు. ముర్దాజ్‌పూర్ దగ్గర ఉన్న డాక్ బంగ్లాలో 2 రోజులు ఉన్నారు. బాబా అక్కడ మస్తు కార్యక్రమం చేస్తే జాల్ కారును రిపేర్ చేయించాడు. అక్కడ నుండి బాబా ట్రైన్‌లో వెళదాము అన్నారు ఈ కార్ పరిస్థితి చూసి. ఆ రోజు సాయంత్రం బాబా అందరినీ దగ్గరలోనే ఉన్న సినిమా హాల్‌కి తీసుకెళ్ళి సినిమా చూపించాలి అని అనుకున్నారు. జాల్ కేరావాల కార్ రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండటంతో అందరూ ఆ కార్‌లోనే సర్దుకున్నారు. సినిమా హాల్ దగ్గర ముందు కూర్చున్న వారు దిగారు కానీ వెనక డోర్ జామ్ అయింది. ఎంతటికి ఆ వాకిలి తీయడానికి రాలేదు. రానో లోపల నుండి వాకిలిని గట్టిగా తోస్తోంది. జాల్ బయట నుండి ప్రయత్నిస్తున్నాడు. అక్కడున్న వారందరూ ఇదేమి కారు అంటూ ఆ వేడుక చూస్తూ నిలబడ్డారు. తర్వాత ఎలాగో వాకిలి తెరుచుకుంది. రానో
ఉన్నట్టుండి కారు డోరు తెరుచుకోవడంతో అమాంతం కింద పడిపోయింది. ఆగస్టు 14వ తారీఖు ట్రైన్‌లో ఢిల్లీ చేరుకున్నారు. ఆ రాత్రి అందరూ కేకి దేశాయ్ మరియు ధున్ ఇంటిలో బస చేశారు. బాబా తన ఇంటికి వచ్చిన విషయం రహస్యంగా ఉంచమని కేకీకి ఆదేశించారు. మర్నాడు అందరూ ట్రైన్‌లో లాహోర్ వెళ్లారు. అక్కడి నుండి రావల్పిండిలో రాత్రి బస చేశారు. అక్కడి నుండి కారులో బారాముల్లాలో గవర్నమెంట్ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. అప్పటికే ఆ గెస్ట్ హౌస్‌లోని రూములన్నీ నిండిపోయాయి. కేవలం ఒక్క గది మాత్రమే దొరికింది. అందరూ అందులోనే నేల మీద పక్కలు పరుచుకొని కొరికే చలిలో పడుకున్నారు. 9 రోజుల ప్రయాణం చేసి ఆగస్టు 18 శ్రీనగర్ చేరుకున్నారు. చాంజీకి ఆరోగ్యం బాగాలేదు. అయినప్పటికీ అతడు ట్రైన్‌లో 3 రోజులు ముందే అక్కడికి వచ్చి బాబా బృందం కోసం ఏర్పాట్లన్నీ చేశాడు. 2 రోజుల తర్వాత చాంజీకి టైఫాయిడ్ అని తేలింది. అతడిని హాస్పిటల్‌లో చేర్చారు. బాబా రోజు కొన్ని గంటలు హాస్పిటల్‌లో చాంజీని చూసి తిరిగి హోటల్‌కు వచ్చేవారు. చాంజీ కోలుకోనే లేదు. ఆగస్టు 25వ తారీఖు చాంజీ మరణించాడు. అదే రోజు జర్మనీ నుండి పారిస్ ముక్తి పొందింది. చాంజీకి శ్రీనగర్‌లోనే అంత్యక్రియలు జరిగాయి. చాంజీ చనిపోయాక అతడి చేతి గడియారాన్ని బాబా మణికి ఇచ్చారు. మణి ఆ గడియారం పురుషులు కట్టుకునేది. అది పురుష మండలి వారికి ఇస్తే బాగుంటుంది కదా బాబా అంది. బాబా ఒక్క నిమిషం ఆ గడియారాన్ని మణి దగ్గర నుండి తీసుకొని మళ్ళీ మణికి వెనక్కి ఇచ్చేశారు. బాబా అలా ఆ గడియారాన్ని మణికి ఇవ్వడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అంటారు మణి. కొన్ని సంవత్సరాల తర్వాత పాశ్చాత్య దేశాలకు చెందిన బాబా ప్రేమికులకు బాబా మణిని ఉత్తరాలు రాసే పనిని అప్పగించారు. అలా మణి తన కార్యదర్శిలాగా చాంజీ చేస్తున్న పని ఇక మణి చెయ్యాలి అని బాబా అప్పుడే సంకేతం ఇచ్చారేమో అని మణి అంటారు. షాలిమార్‌లో వీరు ఉంటున్న బంగళా పేరు కరమ్‌చంద్ బంగళా. ఆ బంగళా చాలా బాగా ఉండేది. అది దాల్ లేక్ పక్కనే ఉంది. ఇంటి ముందర అందమైన పూల తోట, పచ్చని చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి ఆ పరిసరాలు. వంటవారు కూడా అక్కడ ఉండేవారు. వారు రాజ మహారాజులకు వంట వండేవారు. వంటవారు బాగున్నారు, భోజనం కూడా అంతే బాగుంటుంది అని బాబా కితాబు ఇచ్చారు. బాబా ఒకరోజు స్త్రీ మండలి వారిని పట్టణ పొలిమేర్లలో ఉన్న ఇంకొక ఉద్యానవనాన్ని చూపించడానికి తీసుకెళ్లారు. దూరంగా కనిపిస్తూ ఉన్న హర్వాన్ కొండలను చూపిస్తూ జీసస్‌ను అక్కడే ఖననం చేశారు అని చెప్పారు బాబా. బాబా తన పార్థివ శరీరం గురించి కూడా మండలి వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. బ్లూ బస్ ప్రయాణాల సమయంలో బాబా మండలి వారితో తన శరీరాన్ని మెహరాబాదు కొండ మీద పూడ్చిపెట్టమని ఆదేశించారు. తాను మెహరాబాదుకు చాలా దూరంగా ఉన్నప్పుడు గనుక దేహాన్ని చాలిస్తే ఆ ప్రదేశంలోనే ఖననం చేసి ఆ బూడిదను మెహరాబాదులో పూడ్చిపెట్టాలని ఆదేశించారు బాబా. బాబా మాటలు విన్న తర్వాత ఎరుజ్‌కు జీసస్ సిలువ వేయబడ్డ తర్వాత కూడా జీవించే ఉన్నారు అన్న సంకేతం దొరికింది. బాబా చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించేవారు. అందుకే తన శరీరాన్ని మెహరాబాదు కొండ మీదికి తీసుకురాలేకపోతే కేవలం బూడిదను తెచ్చి మెహరాబాదులో పూడ్చమని ఆదేశించారు అంటారు ఎరోజ్. ఇక్కడ ఉన్నప్పుడే ఇంకొక తమాషా సంఘటన కూడా జరిగింది. ఒకరోజు మణి ఇంటి ముందు ఉన్న కాంపౌండ్‌లో టైఫోన్‌తో ఆడుకుంటూ ఉండగా, ఒక వదులైన అంగీ ధరించిన ఒక వ్యక్తి గేటు తోసుకొని లోపలికి వచ్చాడు. మణి అతడిని ఆపి, "నీవు ఎవరు? ఎవరి కోసం వచ్చావు?" అని ప్రశ్నించింది. అతడు మణి వైపుకు తిరిగి, "ఓజో బోజో" అన్నాడు. మెహరా మేడ మీద నుండి కిటికీలో నుంచి చూస్తూ, "ఎవరతను?" అని మణిని ప్రశ్నించింది. మణి పెద్దగా అరుస్తూ, "ఓజో బోజో" అని సమాధానమిచ్చింది. మెహ్రాతో మణి ఆ వ్యక్తి గురించి చెబుతూ, "అతడే అతడైనా ఓజో బోజో అయ్యుండాలి. లేక నన్నైనా ఓజో బోజో అని అంటూ ఉండాలి" అని అనుకుంది మణి. "నాకు అతడి ఉద్దేశ్యం అర్థం కాలేదు" అంది. తర్వాత అతడు ఉన్నత భూమికకు చెందినటువంటి మస్తు అని తెలిసింది. బాబా స్త్రీలకు ఆ వ్యక్తి
హుజూర్ లేక హుజూర్ అని చెప్పి ఉండాలి. దాని అర్థం ఏమిటంటే, తాను ఒక శ్రేష్టమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను అని అతడి ఉద్దేశ్యం అని వివరించారు బాబా. కాశ్మీర్‌లో చలి రోజు రోజుకు పెరిగిపోసాగింది. ఆ చలిని తట్టుకోవడం చాలా కష్టమైంది. కాళ్ళు, చేతులు, ముక్కు చల్లబడిపోయేవి. అహ్మద్‌నగర్‌లో వీరి వద్ద ఉన్న వెచ్చటి కంబళ్ళు చలిని బాగా ఆపగలవు. మళ్ళీ కొత్తవి కొనకుండా బాబా ఆది సీనియర్‌కు జాబు రాయించి వాటిని కాశ్మీర్ తీసుకొని రమ్మన్నారు. కాశ్మీర్‌లో తన పని ముగించాక బాబా మండలి వారికి ఇలా వివరించారు. 2 కొండలు ఒకటికొకటి ఢీకొని వేరువేరుగా ఏర్పడతాయి. వాటి మధ్యలో ఒక కొండ ఉంటుంది. ఆ మధ్యలోని కొండ నిరంతరం పోట్లాటకు మూల కారణంగా తయారవుతుంది అన్నారు బాబా. భవిష్యత్తులో ఇండియా, పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత ఆ 2 దేశాలకు మధ్యలో ఉన్న కాశ్మీర్ యుద్ధానికి, ఘర్షణకు మూలం అవ్వబోతోంది అని బాబా అప్పుడే సూచించారు. తూర్పు ఆసియా దేశాలు తీవ్రమైన యుద్ధ పరిస్థితులను, కరువు కాటకాలను ఎదుర్కొంటూ ఉన్నాయి. బాబా ఆ సమయంలో భారతదేశపు ఈశాన్యంలో ఏకాంతవాసం చేస్తున్నారు. 20 లక్షల మంది చైనా ప్రజలు ఆకలితో మరణించారు. బాబా జోస్యం చెప్పినట్టుగా ప్రజలు చెట్టు బెరడును కూడా కోసుకొని తిని ఆకలి తీర్చుకుంటున్నారు. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. సెప్టెంబర్ 1944 చివరి రోజుల్లో బాబా శ్రీనగర్ నుండి తిరుగు ప్రయాణం సాగించారు. మధ్యలో రావల్పిండిలో మరునాడు ఒకరోజు ఒకరోజు హోటల్లో బస చేశారు. టైఫూన్ అప్పుడు వీరితోనే ఉంది. శ్రీనగర్‌లో బాబా ప్రజా దర్శనం ఇచ్చినప్పుడు చాలా మంది బాదాము గింజలు, అక్రోటు పళ్ళు కానుకగా బాబాకు సమర్పించారు. బాబా వాటిని శ్రీనగర్‌లో ఉన్నప్పుడు తినకూడదు అని చెప్పారు. అందుకని వాటిని తమతో పాటు అహ్మద్‌నగర్ తీసుకువెళ్లాలనుకున్నారు స్త్రీలు. బార్డర్ చెక్‌పోస్ట్‌లోని అధికారులు అలాంటి వాటిని భారతదేశంలోకి తీసుకెళ్లకూడదు అని వాటిని తీసేసుకున్నారు. మెహ్రాకు ఈ సంఘటన చాలా బాధ కలిగించింది. ఆగ్రాకు బాబా బృందం ట్రైన్‌లో బయలుదేరారు. కాకా ప్రత్యేకంగా ఒక బోగి వీరి కోసం రిజర్వ్ చేయించి పెట్టాడు. అలా చేసి పెట్టినప్పటికీ కూడా ఆ కంపార్ట్‌మెంట్ నిండా జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. మెహ్రా, బాబా మరికొందరు స్త్రీ మండలి ట్రైన్ ఎక్కే సమయానికి వీరి సీట్‌లో వేరే వారు ఆక్రమించుకొని కూర్చున్నారు. భర్త రైలు దిగిపోవడానికి ఒప్పుకున్నా, అతడి భార్య చాలా గయ్యాళిలా ఉంది. ఆమె అస్సలు దిగడానికి ససేమిరా అంది. ఇదంతా బాబాకు చాలా చిరాకు తెప్పించింది. బాబా మణికి సౌజ్ఞ చేసి కాకాతో ఇలా చెప్పమన్నారు. ఆమె తన లగేజ్ మొత్తము తీసుకొని ట్రైన్ నుండి కిందికి దిగే వరకు ఎలాంటి పరిస్థితులలోనూ ట్రైన్ ముందుకు కదలడానికి లేదు అని చెప్పమన్నారు బాబా. మణి కాకాకు బాబా మాటలు వివరించడం విన్న ఆ స్త్రీ, "ఎవరు నన్ను కిందికి దింపుతారో నేను చూస్తాను" అంది. ఈ గొడవ చూడడానికి చాలా మంది అక్కడ పోగయ్యారు. స్త్రీ మండలి వారు ట్రైన్ లోపలికి ఎక్కి ఉన్నారు కానీ, వారి లగేజ్ మాత్రం ఇంకా ప్లాట్‌ఫారం పైనే ఉంది. రైల్వే గార్డు కల్పించుకొని ఆ స్త్రీని బ్రతిమాలసాగాడు వెంటనే దిగిపొమ్మని. బాబా కూడా చాలా మొండిగా ఆమె దిగే వరకు, ఆమె సామాన్లను దించుకునే వరకు ట్రైన్ కదలడానికి వీల్లేదు అన్నారు కరాఖండిగా. బయట ప్లాట్‌ఫార్మ్ మీద కాకా రైల్వే గార్డ్‌తో ఆ అధికారులతో వాదనకు దిగాడు. కాకా చూడడానికి పొట్టిగా, చిన్నగా ఉన్నా కూడా బాబా ఆదేశం ఇస్తే పులిలాగా గాండ్రించేవాడు. కిటికీలో నుండి మణి మరియు రానో కాకాకు మరికొన్ని మాటల్ని అందిస్తున్నారు వాదించడానికి. ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్న స్త్రీ మండలి లగేజ్‌ను రైల్వే గార్డ్‌లు లోపలికి చేర్చి, ఇప్పుడు ఇక రైలు కదలడానికి అనుమతి ఇవ్వమన్నట్టు వేడుకున్నారు. వెంటనే కాకా మణికి చెప్పి ఎమర్జెన్సీ చైన్‌ను లాగి ట్రైన్ వెళ్లకుండా ఆపమని సూచించాడు. చాలా సేపు వాదించిన తర్వాత ఆ స్త్రీ చివరికి భర్త మాటను విని ట్రైన్ దిగడానికి ఒప్పుకుంది. ఆమె గనుక అలా దిగిపోయి ఉండకపోతే చాలా సంకష్టానికి చిక్కుకునేది. సామాన్యంగా బాబా ఎప్పుడూ ఇలా పట్టింపు
పట్టించుకోరు. తగ్గడానికి, సర్దుకుపోవడానికే చూస్తారు. ఆలోచిస్తారు. కానీ ఈ స్త్రీ యొక్క ప్రవర్తన చాలా తప్పుగా ఉంది అంటారు మెహ్రూ. గొడవంతా సద్దుమణిగాక బాబా మరియు స్త్రీ మండలి సామానులన్నీ సర్దుకొని తమ సీట్లలో కూర్చోబోతూ ఉండగా ఒక యూరోపియన్ మహిళ మెహ్రా వద్దకు వచ్చి తన తల్లికి వారి వద్ద కొంచెం చోటు ఇవ్వమని వేడుకుంటూ అడిగింది. ఆమె అడిగిన తీరుకు, ఆమె నమ్రతకు చెలించి మెహ్రా బాబాను అనుమతి కోరి ఆమె తల్లికి వారి వద్ద చోటు ఇచ్చింది. స్త్రీ మండలి ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యేవి. రానో ఎంతో చాకచక్యంగా వాటిని ఎదుర్కొనేది. ఒకసారి ఇలాగే వారు రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. స్త్రీలు లేడీస్ కంపార్ట్మెంట్‌లో ప్రయాణించేవారు. 12 సంవత్సరాల పైన వయస్సు ఉన్న బాలులను కంపార్ట్మెంట్‌లోనికి అని అనుమతించకూడదు అని ఆదేశించారు బాబా రానోతో. అప్పుడే ఒక స్త్రీ తన కొడుకుతో రైలెక్కడానికి ప్రయత్నించింది. ఆమె కుమారుడికి 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉంది. అందుకని రానో ఆ అబ్బాయిని ట్రైన్ ఎక్కడానికి ఆక్షేపణ తెలిపింది. ఆ అబ్బాయి తండ్రి ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి ఉన్నాడు. అతడు రానోతో ఆ అబ్బాయి తల్లితోనే ఉండాలి అని పట్టుబట్టాడు. రానో ఎంత సర్ది చెప్పినా అతడు ఒప్పుకోలేదు. రానో బాబా కూర్చొని ఉన్న కంపార్ట్మెంట్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి బాబాకు ఈ విషయం వివరించింది. బాబా మరేం పర్వాలేదు. నీవు వెనక్కి వెళ్ళు అంటూ రానోను తిరిగి పంపించేశారు. రానో మళ్ళీ స్త్రీల దగ్గరకు వచ్చేసరికి రానోతో వాదనకు దిగిన ఆ కుటుంబం వారు తమ సామాన్లను తీసుకొని కిందికి దిగి వేరే కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళిపోతూ కనిపించారు. రానో ఆశ్చర్యంగా మణిని ఏం జరిగింది అని అడిగింది. ఏమైందో తెలియదు. ఉన్నదున్నట్టుగా వాళ్ళు అలా దిగి వెళ్ళిపోతున్నారంతే అంది మణి. సెప్టెంబర్ 30వ తారీఖు బాబా బృందం ఆగ్రాలో దిగారు. ఒక్క వారం రోజులు బాబా ఆగ్రాలో మస్తు కార్యక్రమం చేశారు. స్త్రీలను మళ్ళీ తాజ్‌మహల్ చూపించడానికి తీసుకెళ్లారు బాబా. అక్టోబర్ 7వ తారీఖు ట్రైన్‌లో ఆగ్రా నుండి మన్మాడ్ చేరుకున్నారు. అక్కడికి ఆది సీనియర్ వచ్చి అందరినీ ఔరంగాబాద్ తీసుకెళ్ళాడు. అక్కడ ప్రేమ్ బసేరా అన్న బంగళాలో 7 రోజులు ఉన్నారు. 7 వారాలు ఉన్నారు. ఈ సమయంలో బాబా మళ్ళీ మణిని వంట పని చేయమన్నారు. బాబా కుల్దాబాద్‌లోని సాయిబాబా గురువైన జర్జరాజరి బక్ష్ సమాధిని చూపించారు. ఆ సం ఆ సంతు సంవత్సరీకరం రోజు ఒక ఉత్సవం జరుపుతుంది. ఆ ప్రదేశంలో. దాన్ని ఉర్స్ అని పిలుస్తారు. చాలా మంది జనం ఆ ఉత్సవానికి హాజరయ్యారు. శ్రీమండలి వారు తమ బాల్కనీ నుండి ఆ ఊరేగింపును చూశారు. ఎందరో భక్తులు ఆ పల్లకి వెనుక నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. బాబా మొత్తం వేడుకను కనులారా తిలకించమన్నారు. సాధువులు నెమలి నెమలికలతో విసురుతూ ఆశీర్వాదాలు భక్తులకు ఇస్తూ ఉన్నారు. ఆ ప్రదేశమంతా తిరునాళ్ళలాగా సందడిగా ఉంది. రంగుల రాట్నం ఆడించేవారు, గారడీ చేసేవారు అందరూ ఉన్నారక్కడ. మెహరాకు, మణికి రంగుల రాట్నం ఎక్కాలన్న కోరిక కలిగింది. అయితే అంతమంది ఉన్న చోట రద్దీ ఎక్కువగా ఉండటంతో వీలు పడలేదు. మరునాడు బాబా జాల్ కేరావాలకు చెప్పి ప్రత్యేకంగా ఒక రంగుల రాట్నాన్ని బాడుగకు తెప్పించారు. స్త్రీలు 2, 3 సార్లు ఆ రంగుల రాట్నాన్ని ఎక్కి సంతోషించారు. బాబా దూరం నుండి ఇదంతా చూస్తూ కూర్చున్నారు. ఒకరోజు సర్కస్ చూడడానికి వెళ్లారు అందరూ. బాబా ఆ సర్కస్‌లోని విన్యాసాలను చూసి చాలా సంతోషించారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ కలిసి ఆ సర్కస్ నిర్వహిస్తున్నారు. చివరకు అందరూ స్టేజ్ మీదికి వచ్చి అందరికీ అభివాదం చేశారు. భగవంతుడి ఎదురుగా తమ ప్రదర్శన ఇవ్వగలిగిన వారు ఎంతో అదృష్టవంతులు. ఔరంగాబాద్ నుండి ఒక రోజున అజంతా గుహలు చూడడానికి బాబా అందరినీ తీసుకెళ్లారు. అన్ని గుహలు చూస్తూ నడవటంతో అలసిపోయి అందరికీ ఆకలి వేయసాగింది. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని విప్పి అందరూ తినసాగారు. అంతలో చుట్టూ కోతులు చేరాయి. త్వరగా తినండి లేకుంటే కోతులు ఆహారాన్ని లాక్కుంటాయి అన్నారు బాబా. ఎల్లోరా గుహలను కూడా చూపించారు బాబా. మెహరాబాద్ నుండి కైకోబాద్ భార్య
జర్బాయ్, దస్తూర్, ఆమె కూతుళ్ళు మెహరు, గులు మరియు జల్లులను పిలిపించారు బాబా. దస్తూర్ కుటుంబం వారు ఈ మధ్యనే బాబా ఆశ్రమంలో జీవించడానికి వచ్చారు. వారు మెహరాను చూడటం ఇదే మొదటిసారి. కైకోబాద్, దస్తూర్ కూతుళ్ళు చాలా లావుగా ఉండేవారు. వారు చాలా అమాయకులు. ముత్యాలు చెట్లకు కాస్తాయి అనుకునేటంత అమాయకులు వారు. బాబా వారికి ప్రతి ఒక్కటి నేర్పించారు అని చెప్పవచ్చు. వారు వంట, వార్పు కూడా నేర్చుకున్నారు. నవంబర్ 10వ తారీఖు నుండి బాబా నాగ్‌పూర్‌లో ప్రజాదర్శనం ఇవ్వడానికి ట్రైన్‌లో వెళ్లారు. తన ప్రయాణ సమయంలో బాబా సీట్ మీద పడుకొని తెల్లటి దుప్పటి నిండా కప్పుకొని తన ఆంతరిక కార్యం చేస్తూ ఉండేవారు. ప్రేమ్ బసేరా బంగళా యజమాని ఒక ముస్లిం వ్యక్తి. అతడికి ముగ్గురు భార్యలు. అతడి తల్లికి బాబా అంటే ఎంతో ప్రేమ, గౌరవం ఉండేది. వారు బాగా బాబా దర్శనానికి వచ్చినప్పుడు వారి సాంప్రదాయం ప్రకారం పరాయి పురుషుడి ముందు మొహానిని గుడ్డతో కప్పుకొని వచ్చినట్టు బురకా ధరించి వచ్చేవారు. వారితో బాబా ఇలా అన్నారు, "నేను భగవంతుడిని, నేను పురుషుడిని మరియు స్త్రీని కూడా" అని చెప్పారు. బాబా ఇలా చెప్పడంతో ఆ పెద్దావిడ తన ముసుగును తీసేసి కోడళ్ళను కూడా బురకా తీసేయమని చెప్పింది. ఆమె బాబాను సంపూర్ణంగా ఆరాధించసాగింది. బాబా ఆమెను మెహరాబాదులో జరగబోయే మెహ్రా పుట్టినరోజు వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. జై బాబా అండి. ఇక్కడ ఆపుకుందాం.